కొబ్బరికాయతో మహా అయితే ఏం చేస్తారు? కొబ్బరి నీళ్లు తాగుతారు. దేవుడికి కొట్టిన తర్వాత ఎండబెట్టి చట్నీ చేస్తారు, లేదంటే లడ్డూలు చేస్తారు. ఇదే చాలా మందికి తెలుసు. కానీ కొబ్బరితో దేశంలో ఎక్కడా లేని వైవిధ్యమైన 60కి పైగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నాడు బెజవాడకు చెందిన వెంకట వికాస్. కోకో ముంజు పేరుతో ఓ బ్రాండ్ని సృష్టించి ప్రజలకు ఆరోగ్యం పంచుతున్నాడు. అసలు ఈ పరిశ్రమ ప్రత్యేకతలేంటి, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. నగరాలు, పట్టణాలు మొదలు మారుమూల ప్రాంతాల వరకు నాణ్యత లేని నాసిరకం కల్తీ ఆహారం రాజ్యమేలుతోంది. తయారీలో వాడే నూనెలు మొదలు అన్ని ఆరోగ్యాన్ని హరించేవే. కానీ ఇక్కడ తయారు చేసే ఆహారంలో రంగులు, రసాయనాలు, ఎసెన్స్ వినియోగించరు. పైగా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు అంటున్నాడు ఈ యువ వ్యాపారవేత్త. తన వ్యాపార విజయం మరెందరిలో నమూనాగా నిలపాలని, కోస్తా కొబ్బరికి గుర్తింపు తేవాలని ప్రయత్నిస్తున్నాడు. సాధారణంగా తాటి ముంజలు అందరికీ తెలుసు. ఇక్కడ కొబ్బరి ముంజలు తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. ఎవరైనా కాఫీలో డైరీ పాలు పోస్తారు, ఇక్కడ మాత్రం కొబ్బరి పాలు పోసి చిక్కని కాఫీ చేస్తారు. ఇలా ఒక్కటేంటి, కొబ్బరి తురుము, పాలు, కొబ్బరి నీరుతో 20కి పైగా వంటకాలు, 40 రకాల కేకులు, మిల్క్ షేకులు, ఐస్ క్రీంలు, బిస్కెట్లు, కాఫీలు తదితర పదార్థాలు తయారు చేస్తూ వినూత్న రుచులతో వాహ్ వా అనిపిస్తున్నారు. జర్నీ స్టార్టింగ్ వచ్చేసి ఒక అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక ప్రోడక్ట్ని వై కాంట్ వి చూస్ వేర్ ఒక ఫార్మర్కి ఇన్కమ్ అనేది పెరగగలిగే క్రాప్ ఏది ఉంటుందనే మేము చేసే రీసెర్చ్లో మాకు కనపడిన ఒక ప్రోడక్ట్ ఈస్ కోకోనట్ ప్లస్ కోకో ఇంటర్ క్రాపింగ్తో ఉన్న క్రాప్లో పర్ ఏకర్ హైయెస్ట్ పాసిబిలిటీ ఉన్న ఈల్డింగ్ ఇన్కమ్ తీయగలిగే పొటెన్షియల్ ఉన్న క్రాప్ అది. సో మేము ఏమనుకున్నాం అంటే కోకోనట్లో వర్సటాలిటీని గమనించి దాన్ని ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్గా స్కోప్ ఉందని తెలుసుకొని ఒక కోకోనట్ ఇండస్ట్రీ ఎందుకు స్టార్ట్ చేయకూడదని 2019లో డిసైడ్ అయ్యి దీనికున్న జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ అండ్ ఇక్కడున్న ఫెసిలిటీస్ని మైండ్లో పెట్టుకొని దీంట్లో ల్యాండ్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వి స్టార్టెడ్ కోకోనట్ ఇండస్ట్రీ. కానీ కోకోనట్లో ఉన్న న్యూట్రిషన్ కంటెంట్, టేస్ట్ మన దగ్గర ఉన్న కోకోనట్స్ ఆర్ బెస్ట్ కంపేర్డ్ టు దోస్ స్టేట్స్. కొబ్బరి వాడకం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణతో పాటు మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. నీరసం, మలబద్ధకం, థైరాయిడ్ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వెంట్రుకలు చిట్లిపోవడం, చర్మం పొడిబారటం తగ్గిపోతుంది. మూర్ఛ, అల్జీమర్స్ వంటి మెదడు రుగ్మతను కొబ్బరి కాపాడుతుంది. కొబ్బరి నీరు వల్ల చెడు కొవ్వు కరుగుతుంది, కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. కొబ్బరి పాలలో ఫైబర్ ఎక్కువ ఉండటంతో జీవక్రియ మెరుగవుతుంది అంటున్నారు కోకో ముంజు నిర్వాహకులు. ఈ కోకోనట్ని అండ్ దాని ప్రొడక్ట్స్ని అన్ని ఏజెస్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్ళాలి అన్నది మా మెయిన్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇది మన ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసింది. సో లోకల్ని గ్లోబల్గా తీసుకెళ్దాం అన్నది మా కాన్సెప్ట్ అనమాట. సో ఇది మా మెయిన్ ప్రోడక్ట్ అనమాట, ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. కెఫేలో కోకో ముంజ్ అంటాము. దీంట్లో 92% కోకోనట్ వాటర్ అండ్ చంక్సే ఉంటాయి. అండ్ జస్ట్ స్టెబిలైజ్ చేస్తాము వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ అండ్ వెరీ లెస్ షుగర్. అది కూడా జస్ట్ కోకోనట్ వాటర్ని నార్మలైజ్ చేయడానికే వేరే వేరే కోకోనట్ని సోర్స్ చేస్తాం కాబట్టి. అండ్ ప్రిజర్వేటివ్స్ కానీ అడిటివ్స్ కానీ ఏముండవు. విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో పారిశ్రామిక వాడలో వేపూరి వెంకట వికాస్ 2019వ సంవత్సరంలో ఈ పరిశ్రమ ప్రారంభించారు. ఆ సమయంలోనే కోవిడ్ వచ్చినా కుంగిపోలేదు, ప్రయత్నాన్ని విరమించుకోలేదు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా కష్టపడి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. సమీప గ్రామాల ప్రజలకు ఉపాధి లభించడంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేడీస్ వచ్చేసి 25 మెంబర్స్ వస్తారు డైలీ. మేము డైలీ వచ్చేసి 10,000 అలా కట్ చేస్తామండి. కోకోనట్ కట్ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చేసి వాటర్లో క్లీన్ చేసేసుకొని మేము మిషన్లో గ్రైండ్ చేసేసి డైలీ ప్యాకింగ్ చేస్తామండి. అక్కడ పొడేసి ఇక్కడ కాటా పెట్టి ఇక్కడ ప్యాకెట్లు నొక్కి అక్కడ సీలింగ్ వేస్తామండి. అక్కడ నుంచి డైరెక్ట్గా ప్యాకెట్లు నొక్కి కూల్ రూమ్ మాకు చాలా ఇదిగా ఉందండి. మా సార్ కూడా మాకు బాగా ఇదిగా చూస్తాయి. ఇక్కడ పని అయితే చాలా తేలిగ్గా ఉంటుంది, మాకు కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ మేము అందరం ఒక టీమ్గా ఏర్పడి చేసుకుంటూ ఉంటాము.
వికాస్ తండ్రి 30 సంవత్సరాలకు పైగానే వ్యాపార రంగంలో ఉన్నారు. అందుకే తన కుమారుడికొచ్చిన కష్టాల్లో అండగా నిలిచామని, కరోనా సమయంలో నష్టపోయినా ధైర్యం చెప్పామన్నారు. 2 అబ్బాయిలు, వాళ్ళిద్దరిని బాగా చదివించాను. కాకపోతే పెద్ద అబ్బాయి ఏంటంటే మంచి జాబ్ జాయిన్ అయిన కొన్ని రోజులకే బిజినెస్ రావాలని చెప్పాడు. మేము మొదట కొంచెం వద్దులేనా, చాలా ఇబ్బందులు ఉంటాయంటే లేదు నేను చేయాలనుకుంటున్నాను, బిజినెస్లో రావాలని అన్నాడు. చెప్పింది ఏంటంటే బిజినెస్ అంటూ దిగాక ఒడుదులు ఉంటాయి కానీ మళ్ళీ వెనకడిగేయకూడదు, ఏమైనా సరే 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఎదురు చూసుకుని దానికి వెళ్తేనే అప్పుడు ఫలితం ఉండదాను. ఈ టైంలో మ్యారేజ్ అయింది, అమ్మాయి వచ్చింది. వాళ్ళిద్దరు కూడా, అమ్మాయి కూడా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ తోటి బాగా ఇద్దరు చేసి తట్టుకుని కొత్తగా ఆ ట్రబుల్స్ వల్లనే అదే టైంలో మంచిగా తను నోటి కొన్ని వేరే చోట్లకి వెళ్ళారు. ఎంత ఖర్చు నేను అలాగే వెళ్ళమన్నాను. వేరే చోట్లకి వెళ్ళి రకరకాలన్నీ చూసి అతని లక్ ఏంటంటే కోకోనట్లో వెళ్ళటం చాలా మంచి ప్లస్ పాయింట్ అయింది. దాంట్లో చాలా ఉన్నాయి ఐటమ్స్ నేర్చుకునేవి. దాంతో నేను కూడా దాని సపోర్ట్ ఇచ్చాను. తరచి చూస్తే మన కళ్ల ముందే ఎన్నో వ్యాపార అవకాశాలుంటాయి. వికాస్ నిరూపించింది కూడా అదే. కొబ్బరికాయలతో కాస్తంత విలువను జోడించి భిన్నమైన ఉత్పత్తులతో పెద్ద వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అందుకే అంటారు థింక్ డిఫరెంట్, అచీవ్ సంథింగ్ అని.